హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 5 నిమిషాల్లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఏంజిల్ వన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అవగానే లాగిన్ సైన్అప్ అని అడుగుతుంది. సైన్అప్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. రెఫరల్ కోడ్ అడుగుతుంది. రెఫరల్ కోడ్ దగ్గర నేను ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే గ్రాంట్ పర్మిషన్ అడుగుతుంది. గ్రాంట్ పర్మిషన్ మీద క్లిక్ చేయండి. వైల్ యూజింగ్ యాప్ మీద ఎలా పర్మిషన్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కొంతసేపు లోడింగ్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ మళ్ళీ వస్తుంది. మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. మీ నేమ్ ఇచ్చినాక ఇక్కడ పర్మిషన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టగానే మీ గూగుల్ జీమెయిల్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. జీమెయిల్ ఐడి మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జీమెయిల్తో లాగిన్ అయిన వెంటనే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా రాలేదు అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ పూర్తయిన వెంటనే మీ డాక్యుమెంట్స్ని డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చా అని అడుగుతుంది. అక్కడ ఎలా పర్మిషన్ ఇచ్చేసేయండి. ప్రాసెసింగ్లో అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. కిందన ఎంటర్ క్యాప్చా దగ్గర అక్కడ ఉన్న క్యాప్చాని యాజిటీస్గా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్కి లింక్ అయి ఉన్న నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు డిజిలాకర్తో మీరు పిన్ జనరేట్ చేసుకున్నానంటే ఆ 6 డిజిట్ పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే ఫర్గట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ చేస్తే న్యూ పిన్ జనరేట్ అవుతుంది. ఆ పిన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ డాక్యుమెంట్స్ వెరిఫైయింగ్ స్టార్ట్ అవుతుంది. లోడింగ్ పూర్తి అవ్వగానే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫినిష్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ రిసీవ్ తీసుకున్నట్టు వస్తుంది. అలాగే వేరే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ డిమార్ట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ఫండ్ యాడింగ్, విత్ డ్రాస్ చేద్దామనుకుంటున్నారో ముందే ఫిక్స్ అయ్యి ఆ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వేరే అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరపలేము, యాడ్ చేయలేము. ఇప్పుడు మీకు ఏ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీ అకౌంట్ నుంచి 1 రూపీ డెబిట్ అవుతుంది. అది మళ్ళీ మీకు తిరిగి క్రెడిట్ అవుతుంది. వెరిఫై విత్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే 1 రూపీ డెబిట్ అవుతుంది. డెబిట్ అయ్యాక వెరిఫైయింగ్ మీ అకౌంట్ వెరిఫై అవుతూ ఉంటుంది. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కంటిన్యూ చేయండి. ఇక్కడ ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసి లైటింగ్ ఏరియా చూసుకొని సెల్ఫీ క్లిక్ చేయండి. ఇప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లోడింగ్ అయ్యి మీరు తీసుకున్న ఫోటో ఇక్కడ వస్తుంది. రాగానే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా సైన్ చేయమని అడుగుతుంది. మీ ఫింగర్తో ఇక్కడ మీ సంతకం చేయండి. సబ్మిట్ కొట్టండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ పూర్తయ్యాక లింక్ అండ్ ప్రొవైడ్ కన్సెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. 1 to 5 lakh, 5 to 10 lakh ఏదో ఒకటి క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంప్లాయీ అయితే దేనికి సంబంధించిన వాళ్ళు అది క్లిక్ చేయండి. ఏమీ చేయకపోతే అదర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఈసైన్ అని వస్తుంది. ప్రొసీడ్ టు ఈసైన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేయండి. యాడ్ నామినీ దగ్గర డూ ఇట్ లేటర్ కొట్టేయండి. ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ టు ఈసైన్ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. అంతే, మీరు చేయాల్సిన ప్రాసెస్ పూర్తయింది. 12 to 24 అవర్స్లో మీకు మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ వస్తాయి. ఆ పాస్వర్డ్స్తో మీరు యాప్లోకి వెళ్ళి న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకుని మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా వీడియోస్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.